జీనియస్ యాక్ట్ రీసెంట్గా మన న్యూస్లో చూసుకున్నట్లయితే ఈ జీనియస్ యాక్ట్ గురించి ఉంది. అసలు ఈ జీనియస్ యాక్ట్ దేనికి సంబంధించిందంటే యూఎస్ గవర్నమెంట్ స్టేబుల్ కాయిన్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అదే ఈ జీనియస్ యాక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఇప్పుడు నార్మల్గా బిట్ కాయిన్ తెలిసిందే కదా. బిట్ కాయిన్ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీ మీద ఉన్నటువంటి కాయిన్. సో దీని వెనకాల ఏం బ్యాకింగ్ ఉండదు అనమాట. కానీ ఈ స్టేబుల్ కాయిన్స్కి ఒక సెక్యూరిటీ అనేది బ్యాకింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈథర్ ఉంది. ఈథర్ కాయిన్కి ఏం బ్యాకింగ్ ఉంటుంది? యూఎస్ డాలర్ బ్యాకింగ్గా ఉంటుంది. కొన్ని కాయిన్స్కి గోల్డ్ బ్యాకింగ్గా ఉంటాయి అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు డాలర్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఈథర్ పెరుగుతుంది. డాలర్ ప్రైస్ తగ్గింది అనుకోండి, ఈథర్ తగ్గుతుంది. సో దట్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండవు ఈ కాయిన్స్లో. బిట్ కాయిన్ చూసుకున్నట్టయితే ఎప్పుడు రైజ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కానీ ఈథర్ లాంటి కాయిన్స్ రైజ్ అయినా సరే పడిపోయినా సరే వెనకాల బ్యాకింగ్ని బట్టి ఆధారపడి ఉంటాయన్నమాట. వీటిని మనం స్టేబుల్ కాయిన్స్ అంటాము. రెండోది స్టేబుల్ కాయిన్స్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఈథర్ కాయిన్ ఉంది, వెనకాల యూఎస్ డాలర్ని బ్యాక్ చేసింది అంటున్నాం కదా. ఎంత కొనుక్కుంటున్నారు, ఎవరు కొనుక్కుంటున్నారు అనే విషయం అందరికీ తెలుస్తుంది అనమాట ఈ కాయిన్స్లో.